నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, మనకి మే నెలలో గురుగ్రహం మార్పులు అనేవి జరుగుతున్నాయి. అయితే దీనివల్ల కుంభరాశిలో అసలు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటారు? వీరికి ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అసలు? కుంభరాశి వారికి మనకి ఈ 2025 సంవత్సరంలో మే 14న గురుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అక్కడి నుంచి వీళ్ళమ్మ అయిపోతారు, నెంబర్ 1 స్టార్లు అయిపోతారు వీళ్ళంతా. ఏలినట్స్ అని ఉన్నా సరే అంతా సల్మాన్ ఖాన్ లాగా అయిపోతారు. అంటే బాగా డబ్బు వస్తుంది, బాగా సంపాదిస్తారు. మొన్నటిదాకా పాపం సంపాదించలేదని బాధపడేవారు ఏలినట్స్ అని. కానీ ఇప్పుడు గురుడు 5వ ఇంట్లోకి వస్తాడు. దానివల్ల వాళ్ళకి 50 సంవత్సరాలు, 55, 60 సంవత్సరాల వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కొంతమందికి. తర్వాత వాళ్ళకి సంతానం కూడా కలుగుతాయి. అది విచిత్రం అక్కడ. తర్వాత ఇల్లు కట్టట్లేదండి అని బాధపడే వాళ్ళు ఉంటారు, ఇల్లు కడతారు. ఏమన్నా మేము స్థలాలు అమ్మేసుకున్నామండి, మేము ఇల్లులు అమ్మేసుకున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా ఇల్లు కడతారు. అసలు అప్పుడు దాకా ఏలినట్స్ అని పట్టేసుకుంది కదమ్మా. దానివల్ల పాపం ఎంత మంచి రంభలాంటి అమ్మాయిని చూపించినా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవారు కాదు. పెళ్లి కొడుకులు అంటే ఒక క్లారిటీ వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే, నాన్న నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు, నేను మీరు హ్యాపీగా ఉంటే చాలా, నాకు చేయాలా, నాకు చేయవా అని అడుగుతారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఎలాగంటే మోడర్న్, ఇదివరకు వేరు అనమాట. ఎల్నట్స్ జరిగేటప్పుడు వేరు, వదిలేసేటప్పుడు వేరు. ఇదివరకు ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిల్ని చూసుకునేవారు. అంటే గోచికట్టు ఇలాగుండి సాంప్రదాయంగా తమిళనాడులో కన్నడలో ఉంటారు కదా, అలాగా ప్రాచీన లాగా మడి కట్టుకున్నట్టు ఉంటారు చూడు, అలాంటి అమ్మాయిలను ఇష్టపడేవారు. ఇప్పుడు గురుడు ఎప్పుడైతే 5వ ఇంట్లోకి వచ్చాడో, ఎల్నట్స్లోకి వచ్చాడో, మంచి మోడర్న్ అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ టాటూస్ వేసుకోవాలి అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలు వెంటనే వస్తారు వీళ్ళకి. జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిలు. ఈ విధంగా మొత్తం మీద అయితే వివాహం అయితే అయిపోద్దమ్మా. ఇకపోతే ఎందుకని అని అంటే అంత మోడర్నిటీ అంతా రాహు అనమాట. ఆ రాహు మనకి మే 30 నుంచి వచ్చేస్తున్నాడు ఇక్కడికి. సరే, కాబట్టి ఇక్కడ వరకు బాగుంది కదా. ఎప్పటి వరకు వీళ్ళు ఇలా ఉంటారు? అక్టోబర్ 18 వరకు తిరుగు లేదు వీళ్ళు, పెళ్ళిళ్ళు. ఒకవేళ అప్పట్లోగా చేసుకోకపోతే అంటారు, చేసుకోకపోతే మళ్ళీ గ్యాప్ వస్తుంది అనమాట. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మళ్ళీ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 5 నుంచి మళ్ళీ మనకి మే 30, 2026 వరకు ఛాన్సులు ఉంటాయి. ఈ మధ్యలో కనుక దుర్ముహూర్తాలు, మూడాలు ఇలాంటివి ఉంటే అవ్వ మరి. అలా అదొకటి చూసుకోవాలన్నమాట. ఏంటంటే తర్వాత అప్పుడు మనకి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కదా. అప్పుడు మామూలుగా ఆడపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, నేను పెళ్లి చేసుకుంటున్నాం, మన ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ అత్తగారు బాధలు పెట్టింది, జాబ్ చేయనివ్వట్లేదు అని, డబ్బులో కట్నాలు ఎక్కువ తెమ్మంటున్నారు, ఇలా సరిగ్గా చూసుకోరు అని భయపెట్టేసి అలాంటి వాళ్ళు భయపడతారు. పాపం ఈ మంచి పిల్లలు, వీళ్ళ అమాయకులు ఏం చేస్తారంటే, అయిపోయి నిజంగా ఇవన్నీ అవుతాయేమో అని పెళ్ళంటే హడిలిపోయి అలా దాక్కుంటారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. ఒకటే వాళ్ళ ఏమో అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. లేదా ఒకటే పాలసీ అమ్మ, చేసేసుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేకపోతే ఖాళీగా ఉండకూడదు, లేకపోతే సన్యాసం తీసేసుకోవడమే అనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది. అంటే అలాంటి స్వామీజీలు తయారవుతారు. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పేది చాలా విడ్డూరంగా నీకు అనిపించవచ్చు, కానీ వర్షిణి ఉంది కదా, శ్రీ వర్షిణి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, నా స్టూడెంటే ఆ పిల్ల. అయితే ఏం చేసింది, బీటెక్ వాళ్ళు అంతా మన స్టూడెంట్సే కదా. అయితే ఆ పిల్ల ఏం చేసింది, ఈ అఘోరగాడితో, శ్రీనివాస్ గారితో వెళ్ళిపోయింది. ఎందుకని? శుక్రుడు రాహుతో ఉన్నాడు. ముందే మనం ప్రెడిక్షన్ ఇచ్చాం. అంటే తెలియదు అనమాట పాపం వీళ్ళకి, కన్ఫ్యూజన్ మైండ్లో. ఆ పిల్లకి ఇప్పుడు కూడా మెచ్యూరిటీ లేదు పాపం, తెంగరగా మాట్లాడుతుంది. సో ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది, డబ్బులు పికప్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి చక్కగా అదనపు ఇన్కమ్స్ కూడా ఉంటాయి. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత వచ్చినప్పటికీ కూడా లిప్స్టిక్లకి, ఈ మేకప్లకి ఎక్కువ ఖర్చు చేసేస్తారు ఆడపిల్లలు కదా.
డ్రెస్సులు బాగా బట్టలు కొనడం ఇలాంటివి. ఎన్ని కొన్నా మరి సంతోషంగా ఉండాలి కదా, ఈ ఏలినాటి శనిలో ఆ సంతోషం ఉండేవాళ్ళు. అదొకటి మెయిన్ పాయింట్. తర్వాత సంతానం లేదని అనుకున్న వాళ్ళకి సంతానాలు కలుగుతాయి, కన్సీవ్ అవుతారు. అండ్ చాలామంది మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ఫెర్టిలిటీ డాక్టర్స్కి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ పేదవాళ్ళు పాపం అడిగితే 10 రూపాయలు కూడా ఎవరు సంతానం మాకు ఇవ్వలేదండి, సంతానం మాకు వేయలేదండి అంటారు. అంటే కర్మ తొలగించుకోవాలమ్మా, దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవాళ్ళకి వికలాంగులు వాళ్ళు అడగరు, మనమే ఇవ్వాలి వెళ్ళి. ఆ తర్వాత ధర్మంగా ఉండమన్నా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు ఎవడుంటాడని ఇనుము సంబంధమైన వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా చేపల రొయ్యల చెరువులు, ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి. ఎక్కువగా దొంగపేటాలు, దొంగ ఆశ్రమాలు నడిపే వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కుంభరాశిలో. అలాగే వీళ్ళు ఈ యొక్క ఏలినాటి శని అంటేనే ఫ్రాడ్యులెంట్ పీరియడ్ అనమాట. అంటే ఎక్కువ శని డిసిప్లిన్గా నేర్పడానికి చూస్తే మనమేమో ఫ్రాడ్ చేయడానికి చూస్తాం. అందువల్లనే ఈ కష్టాలు. ఇప్పుడు ఏలినాటి శని అంటే ఏంటమ్మా, అదే ఏలినాటి శని సమయాల్లో తల్లిదండ్రుల ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా మెయిన్ పాయింట్. సో కుంభరాశి వాళ్ళకి దూరపు బంధువుల మరణాలు వినేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వన్ షుడ్ బి వెరీ బ్రాడ్. ఇప్పుడు దాన ధర్మాలు చేయాలి బాగా, కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమనుకుంటే ఆ పనులు అవుతూ ఉంటాయమ్మా. కానీ గురువుగారు ఎంత చూసినప్పటికీ కాస్త వీరికి మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అన్నిటిలోనే కూడా మరి ఆరోగ్య విషయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మందు కొట్టకూడదు, సిగరెట్లు తాగకూడదు. మందు బ్లాక్స్ అవుతాయి కదా, హార్ట్స్ బ్లాక్స్ అవుతాయి. వీళ్ళు తాగుతూ మిగతా వాళ్ళకి కూడా మనకి ఏం పర్లేదులే అనడం వల్ల చిన్నప్పుడు అలవాటు అయిపోతాయి వాళ్ళకి. సో దే షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆ తర్వాత ఆరోగ్యపరంగా కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శనిలో నర్వ్స్ మెత్తబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన వీళ్ళంతా కూడా వైరాగ్య భావన వచ్చేస్తుంది. నీకు ఒకటే గోల్డెన్ పీరియడ్ ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికి ఇంక పనికిరారు. ఇంకా ఓన్లీ అప్ టు 40 అంటే ఇప్పుడు మంచి టైము. అప్పుడే మనము చక్కటి గురువుల దగ్గర పెరగడము, క్రమశిక్షణ ఇవన్నీ. 40 తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. ఏమున్నదండి ఏంటండి అంటారు, యూత్ని చెడగొడతారు. కాబట్టి ఈ యొక్క మిశ్రమ ఫలితాలకు గాను వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఆరోగ్యం గురించి అడిగావు కాబట్టి ఈ యొక్క సూర్యనారాయణ మూర్తి ఆరాధన బాగా చేసుకోవాలా, ఆదిత్య హృదయం బాగా చదువుకోవాలా, తర్వాత సూర్య నమస్కారాలు బాగా చేయాలా, జిమ్ములకి జుంబోలకి వెళ్ళడం కాదు, ఇంట్లో పని బాగా చేసుకోవాలా. మంచిగా చేసుకుంటే అసలు జిమ్ములు అవసరం లేదు మనకు. 15,000 ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ. వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ఏమన్నంటే హెల్త్ అంటారు. అంటే ఒక రోజు నడిచేస్తే సరిపోద్ది, డైలీ నడవాలా? మనం డాక్టర్లు కాదా, మనకు తెలియదా? పొద్దున్న మాటలు నడవాలి. అరే బాబు మధ్యాహ్నం కూడా నడవచ్చు, సాయంకాలం కూడా నడవచ్చు, మార్నింగే నడవాలని లేదు. వాకింగ్ ఎప్పుడైనా మంచిదే. అందువలన అందులో ఉన్న ఫ్యాట్ లాగిపడేస్తుంది, కొవ్వు లాగేస్తుంది. అంటే మార్నింగ్ టైం అంటే మనం అది ఫ్రెష్గా ఉంటుందని వెళ్తారు వాళ్ళు కబుర్లు చెప్పుకోవడానికి. పోయి ఎక్కడ చేస్తున్నారమ్మా వీళ్ళు? ఫోన్లు పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాకింగ్ కూడా సరదా ఇలా ఊపుతూ వెళ్ళాలి. చూడు 90 సంవత్సరాల వాళ్ళు కూడా చాలామంది ముసలాళ్ళు ఇలా యాక్టివ్గా నడుస్తారు. వాళ్ళకి ప్రాణం మీద ఇంకా ఆశ ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ పెంచుకోవాలని నడుస్తూ ఉంటారు. సో ఫస్ట్ అమ్మా నువ్వు ఒకటే, ఎక్కువ కాలం బతకాలన్నా, మన జాతకాలు బాగుండాలన్నా పేదవాళ్ళు 10% ఇచ్చేయాలమ్మా వీళ్ళ జీతాలు. మన ధర్మశాస్త్రం చెప్తుంది క్లియర్గా, అందులో డౌట్ లేదు. కాబట్టి అలా చేసుకుంటే సరిపోద్దమ్మా. వీళ్ళు పరిహారాలకి రావి చెట్టు చుట్టూ తిరగడము, 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే కుంభరాశి వారికి ఈ గురుగ్రహం మార్పుల వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కటి కూడాను. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.